తెలంగాణ ప్రాంతంలో కొంతమంది మన ప్రాంతంలో ఉండే ఆ ప్రాంతానికి కూలికని వెళ్ళారు ప్రియులారా. అందరూ ఇట్లా మరి వాళ్ళు పేదోళ్ళు అందరూ ఈ రకంగా వాళ్ళు వస్తువులు తల మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారు ప్రియులారా. వెళ్తూ ఉంటుండగా ఇంతలో మరి చంకలో ఉన్నటువంటి బిడ్డకు మరి టాయిలెట్ వచ్చింది ప్రియులారా. మీరేమనుకోవద్దు ప్లీజ్. టాయిలెట్ వచ్చింది, చంకలో ఉన్న బిడ్డకు టాయిలెట్ వచ్చింది కదా. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒక రోడ్డు దగ్గర ఆపి ఆ బిడ్డను అక్కడ, వాళ్ళేమో అందరు నడిచి వెళ్తున్నారు. అరే సరే బాబుకి అలా వచ్చింది కదా, అందుకని నువ్వు అక్కడ అని చెప్పేసి ఒక దూరంగా వెళ్ళి ఒక చెట్టు దగ్గర అందరూ ఆగారు ప్రియులారా. తల్లి కాబట్టి ప్రక్కన బిడ్డను కూర్చోబెట్టింది. ఇంతలో మరి నీళ్ళు లేని పరిస్థితుల్లో అక్కడ పక్కన ఒక ఇల్లు ఉంటే ఆమె నీళ్ళు అడగటానికి వెళ్ళింది ప్రియులారా. నీళ్ళు అడగటానికి వెళ్తే ఇంతలో వీధి కుక్కలు చూశాయి. ఎవరిని? ఆ బిడ్డను చూసి వీధి కుక్కలు వచ్చి బలమైనటువంటి కుక్కలు కాలు పట్టుకున్నాయి. వాడేమో కేకలేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి వచ్చింది శరవేగంగా. అయ్యో నా బిడ్డను కుక్కలు పట్టుకున్నాయి కదా అనుకొని ఆ బిడ్డను గట్టిగా వాటేసుకున్నది, ఒడిలో పెట్టుకున్నది. ఇప్పుడు తల్లి కాళ్ళు పెట్టేసింది కుక్కలో. ఈ కాళ్ళు లాగేస్తుంది, ఆ కాళ్ళు లాగేసి ఎంతసేపు అని ఉంటుంది. ఆడ మనిషి బలహీనరాలు కాబట్టి పడిపోయింది ప్రియులారా. పడిపోతున్న గొంతు పెట్టేసింది, పేక లాగేసేసింది ప్రియులారా. ఆ తల్లి బిడ్డను అట్లే పెట్టుకొని చనిపోయింది. ఇంకా పక్కింటి ఆమె ఇగమ్మా నీళ్ళు అంటున్నాగానే లేదు ఈమె అంటున్నా. తుంగి చూస్తే అప్పటి కింద పడిపోయినది. అరే ఏంటి ఇది అంటుండే కుక్కలు ప్రియులారా మరి పేక లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక కుక్క దగ్గరికి వచ్చి చూస్తే బిడ్డ మాత్రం కేకలేస్తున్నాడు కానీ తల్లి చనిపోయింది ప్రియులారా. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసింది ప్రియులారా.